ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మేమందరూ ఎక్స్పెక్ట్ చేసింది కాదు. నాకు ఇది ఒక పోస్ట్ కిందో లేకుంటే ఏదో ఒకటి మనకు అప్పు చెప్పినారులేనే ఒక ఉద్దేశంతో అయితే తీసుకోలేదు. ఇది చాలా పెద్ద బాధ్యత. ఎంత పెద్ద బాధ్యత అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రిమార్క్ చేసినా ప్రశ్నించి ఎదిరించి ఆ రిమార్క్ని సరిదిద్దేటటువంటి జాబ్ ఈరోజు వచ్చేసిందన నాకు అప్పగించడం అంత ఆషామాషైన విషయం కాదు. అంటే ఒక ప్రభుత్వం పైన కానీ ఒక సీఎం అయినా కానీ ఈ దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడైనా సరే మన భారతదేశం మొత్తంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక గొంతుక ఈరోజు షర్మిలమ్మ గారు ప్రసాదించడం ఇది ఆషామాషి అయిన విషయం అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. ఇది చాలా పెద్ద బాధ్యత. ఈ బాధ్యతకు ముందే నేను 2 రోజుల ముందే దొరసామన్నకు కాల్ చేసి, ఎందుకో దొరసామన్న నా లైఫ్ ఇంకా బిజినెస్లో అన్నీ చూసినాము, 24 గంటలు ఎందుకో ప్రజా జీవితానికి అంకితం కావాలనిపిస్తూ ఉంది అని చెప్పని దొరసామన్నకు చెప్పి నేను ఆల్రెడీ విజయవాడకి వెళ్ళిపోవడం జరిగింది. పోయి నా పని నేను చేసుకుంటూ ఉన్నాను, నా వర్క్ నేను స్టార్ట్ చేసినాను. నాకు ఇలాంటి పదవులు ఇవి వస్తాయని తెలియదు, నాకు ఇది ఇస్తారనేది కూడా నాకు తెలియదు. ఈరోజు రాష్ట్రంలో ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించడం పైన నేను ఏమీ మాట్లాడదలుచుకోవడం లేదు. 24 గంటలు ఈ జీవితాన్ని ప్రజా సమస్యలపైన పోరాటానికి, ప్రజా సమస్యల గురించి నేను తప్పకుండా ఈ జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పండి మనస్ఫూర్తిగా